హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మ్యాథ్స్ కంటెంట్ క్లాస్ నోట్స్ 2.0ని లోపల ఎలా ఉంది అనేది క్లారిటీగా చూపిస్తాను. ఇది ఎస్ఎండ్ఎస్ వాళ్ళది. సార్ వచ్చేసి చైతన్య సారు. మనకి ఇక్కడ దీని మీద 600 అని రాసి ఉంటుంది. అయితే మనకి 440కి ప్లస్ 60 రూపీస్ ఛార్జెస్ 500 రూపీస్కి వస్తుంది అనమాట. ఈ బుక్ బైలింగ్వల్, తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఉంటుంది. ఎస్జిటికి సంబంధించింది నేను ఇప్పుడు చూపించేది. చూడండి, ఇండెక్స్ నెంబర్ సిస్టము 7x179 పేజెస్ ఉంటాయి. మొత్తము ఏమేమి ఇచ్చారని లైన్గా ఇచ్చారనమాట. సంఖ్యలను పోల్చడంపై సమస్యలు, సంఖ్యలను ఏర్పరచడంపై సమస్యలు, ప్రాథమిక గణన సూత్రంపై సమస్యలు, ఆ విధంగా దగ్గర పదులకు, గుణిజాలు, సంఖ్యలతో ఆడుకున్నాం, కారణాంకాలు, అలా ప్రతిదీ విడిగా ఇచ్చారనమాట. సార్ చూసుకోవచ్చు మన సిలబస్లో ఉన్నాయి లేదు అన్నది ఇండెక్స్ నుంచి మీకు చూపిస్తున్నాను. వీడియో స్లో చేసుకొని కూడా మీరు ఒకసారి చూసుకోండి, పాస్ చేసుకొని అన్నా చూసుకోండి. క్లారిటీగా చూపించమని అడిగారు కదా, అందుకని చెప్పేసి ఇందులో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. సిలబస్లో ఉన్నాయో లేదు అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. సాంఖ్యక శాస్త్రానికి సంబంధించినవి ఇవి. ఇండెక్స్ చూపిస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా. సంభావ్యత, బీజగణితం. లాస్ట్లో క్షేత్రగణితానికి సంబంధించినవి ఇచ్చారు. దీని ప్రకారమే ఆన్లైన్ క్లాస్లో సార్ చెప్పేది కూడా వీటి ప్రకారమే చెప్తారు. ప్రతిదీ చెప్తారనమాట. సేమ్ దీంట్లో ఎట్లా ఉందో మొత్తం అట్లానే అచ్చుగుద్దినట్టు క్లాస్లో చెప్తారు సారు. మనకి ఈ బుక్ పక్కన పెట్టుకొని, ఒక రఫ్ నోట్స్ పక్కన పెట్టుకొని సార్ చెప్పేది వింటూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ బుక్లో మనం చూస్తాము, మన రఫ్ నోట్స్ రాస్తాం కాబట్టి మనకి మ్యాథ్స్ అన్నది భయం లేకుండా ఉంటుంది. సార్ చాలా స్లోగా చెప్తారు. డౌట్స్ అడిగినా కూడా వాటికి కూడా సమాధానాలు ఇస్తారు. మీరు మెటీరియల్స్ కన్నా, అంటే ఈ మెటీరియల్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. మ్యాథ్స్ మిగతా మెటీరియల్స్ ఉన్నాయి కదా, ఆ మెటీరియల్స్ తీసుకున్నా తీసుకోకపోయినా టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ మీరు అందరూ కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఎస్ఎండ్ఎస్ వాటి మెటీరియల్స్లో సేమ్ టెక్స్ట్ బుక్స్లో ఏమైతే ఉందో అదే మ్యాటరు అందులో ఉందన్నమాట, మెటీరియల్స్లో ఉంటుంది. ఈ బుక్ పక్కన పెట్టుకొని కనుక వింటే, క్లాసెస్ వింటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మోడల్ సంఖ్యలను పోల్చడంపై సమస్యలు. ఈ పేజీ సారే ఓన్గా హ్యాండ్ రైటింగ్ లాగే ఉంటుంది, ప్రింట్ లాగా లేదు. అంటే సారే రాశారనమాట నీట్గా. 4 ప్రాబ్లమ్స్ చూపిస్తాను. అంటే ఇప్పుడు సంఖ్యలను పోల్చడంపై సమస్యలు అన్నది ఒక్కొక్క ప్రాబ్లము, ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క ప్రాబ్లం ఇచ్చారనమాట. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ అనేది నెంబర్స్లో ఇచ్చారు. ఈ నెంబర్స్లో ఆరోహణ క్రమంలో రాయండి అన్నారు. నెంబర్స్ని బట్టి మనం ఈజీగా ఏది ఆరోహణ క్రమంలో ఉంది అన్నది చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇస్తే. అదే చూడండి, 2 పవర్, 5 పవర్, 7 పవర్ పవర్స్లో ఇచ్చి అవరోహణ క్రమంలో రాయండి అని అంటే అప్పుడు ఎట్లా రాయాలి అన్నది ఇక్కడ ఇచ్చారనమాట. అంటే మోడల్కి ఒక లెక్క ఇచ్చారు. వీటిలో కామన్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా రాసి పైన ఏదైతే చిన్నది ఉంటుందో వాటిని కామన్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ 50, 52, 50 ఉంది. వీటిలో 50 చిన్నది కాబట్టి 50 రాస్తాం. తర్వాత 5 పవర్లో 48, 47, 47. 47 చిన్నది కాబట్టి 47 కామన్ రాస్తాం. 72, 73, 72. వీటిలో 72 చిన్నది కాబట్టి 72 కామన్ తీస్తాం. ఇప్పుడు 50 0 ఇక్కడ ఏం రాయగల, ఇక్కడ 52 ఉంది. పైన ఏదో 52 పైన 2 మిగిలిద్ది కదా, 2 మిగులుతుంది కదా, దాన్ని మనము 2 స్క్వేర్గా రాస్తామన్నమాట.
ఇక్కడ ఏలో ఇక్కడ చూడండి 2 పవర్ 50 అంటే 0 ఉంటుంది కాబట్టి 2 పవర్ రాయక్కర్లా. తర్వాత 5 పవర్ 47, 5 పవర్ 48, 47 నుంచి 48 తీస్తే ఎంత 1 కాబట్టి 5 పవర్ 1, 7 పవర్ 72, 7 పవర్ 72 రెండింటి 0 ఉంటుంది కాబట్టి 7 తీయక్కర్లేదు. ఏలో 5 పవర్ 1 వచ్చింది. అలానే బీలో 52 అంటే 2 వస్తుంది. 47 0 కాబట్టి అది రాయక్కర్లేదు. 73 72 1 మిగిలింది కాబట్టి 1. తర్వాత 2 పవర్ 50 0 కాబట్టి రాయక్కర్లేదు. 5 పవర్ 47 కాబట్టి 0 కాబట్టి రాయక్కర్లేదు. 7 పవర్ 72 ఇది కూడా 0 కాబట్టి ఇక్కడ 1 రాస్తాం. అంటే ఏం రాయక్కర్లేదు కాబట్టి ఇక్కడ 1 రాస్తాం. C = 1 అని. ఇప్పుడు వీటిల్లో ఏది పెద్దది అన్నది ఈజీగా అర్థమైపోయింది. 2 స్క్వేర్ అంటే 4, 7, 4 7 28. అట్లాగా వీటిలో ఏది అవరోహణ క్రమంలో రాయమన్నారు కాబట్టి దాని ప్రకారం రాస్తాం. ఈ విధంగా ఒక మోడల్ అంటే 2 అవర్స్లో ఇస్తే ఈ మోడల్ చేయాలి. అలానే ఇంకో ప్రాబ్లం చూడండి. PQRస్లో ఇచ్చారు. ఆరోహణ క్రమంలో అంటే చిన్న నుంచి పెద్దకి రాయడం అన్నమాట. సేమ్ అలానే రాసుకుంటాము. కామన్ తీసుకొని తర్వాత Pలో ఏది మిగిలిందో అది రాసుకుంటాము. Qలో ఏది మిగిలిందో అది రాసుకుంటాం. Rలో ఏది మిగిలిందో అది రాసుకుంటాం. మొత్తం చేసినాక ఆరోహణ క్రమంలో రాసుకుంటాం. ఇదొక మోడల్. 4th మోడల్ చూడండి. ఇట్లా ABC అట్లా ఇస్తారనమాట. ABCలు 3 పూర్ణ సంఖ్యలు అయినా ABCలను వరుసగా ఏ విలువలు తీసుకొని పై ప్రవచనంపై సత్యమగును అంటే ఏ విలువలు తీసుకుంటే సత్యం అవుతాయి అని చెప్పేసి రాస్తుందన్నమాట. అదొక మోడల్. A7, B8, C1 అట్లాగా సారు ప్రతిదీ ఒక్కొక్క మోడల్. ఇప్పుడు సంఖ్యలను పోల్చడంపై సమస్యల్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని మోడల్స్ ఇవ్వచ్చు, ఏ విధంగా ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ విధంగా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ని తీసుకొని వాటిని చేసి ఇక్కడ ఇచ్చారనమాట. సార్ క్లాస్ నోట్స్ కూడా చెప్తారు కాబట్టి ఈ ప్రాబ్లం ఎట్లా వచ్చింది సొల్యూషన్ అని చెప్పేసి క్లాస్ విన్నప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా ప్రతిదీ ఇచ్చారనమాట. సంఖ్యలను ఏర్పరచడంపై సమస్యలు, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఈ విధంగా ప్రతి మోడల్కి ఒక ప్రాబ్లం ఇచ్చారనమాట. బుక్ మొత్తం ఎన్ని పేజెస్ ఉంటాయో చూపిస్తాను. మొత్తం సార్ చెప్పారు కాబట్టి 704 పేజెస్ ఉన్నాయి. బుక్ ఇంతలా వస్తుంది అన్నమాట. 2025లో ప్రీవియస్ పేపర్లో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవి కూడా ఇక్కడ ఇచ్చారు. వాటికి జవాబులు 25లో ఏం ప్రాబ్లమ్స్ ఇచ్చారు డిఎస్సిలో. అట్లాగా ప్రీవియస్ పేపర్స్ కూడా ఇచ్చారనమాట లాస్ట్లో. నిజంగా క్షేత్ర గణితంతో కంప్లీట్ అవుతుంది. మీరు మెటీరియల్స్ తీసుకున్నా తీసుకోపోయినా ఆన్లైన్ క్లాసెస్ అయితే తీసుకోండి, చాలా యూజ్ ఉంటుందన్నమాట ఆన్లైన్ క్లాసు. నేను నిన్న ఎకనామిక్స్ విన్నాను కదా, మనం ఎకనామిక్స్ మామూలుగా టెక్స్ట్ బుక్స్ తీసుకొని లేకపోతే గైడ్లు మెటీరియల్ తీసుకొని చదువుతున్నప్పుడు ఏం అర్థం కాదు, చాలా వాస్ట్ సిలబస్ లాగా అట్లా అనిపిస్తుంది. కానీ మనము సార్ క్లాస్ చెప్పినప్పుడు వింటాం కదా, వినిన తర్వాత ఒకసారి కనుక చదివితే మనకి ఆ చెప్పింది మనం హాఫ్ అన్ అవర్లో మనం నేర్చేసుకోవచ్చు అనమాట. మామూలుగా చదవాలంటే 1 డే అంతా పట్టేది దాన్ని అర్థం చేసుకోవాలంటే. కాబట్టి ఒకరోజు సార్ వాళ్ళు చెప్పింది విన్న తర్వాత అది చదవడం వల్ల మనకి త్వరగా అర్థమవుతుంది, ఇంకా మైండ్లో గుర్తుండిపోతుంది అనమాట. ఆ విధంగా ఉంటాయి. కాబట్టి మెటీరియల్స్ తీసుకున్నా తీసుకోకపోయినా క్లాసెస్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యి కూడా January 3rd స్టార్ట్ అయిపోయినాయి. చాలా రోజులు అయిపోయింది అనమాట. ఇప్పటికి 20 days దాకా అయిపోతుంది దాదాపు. ఇవన్నీ సారే హ్యాండ్ రైటింగ్తో రాసినట్లుగా ఉంది, అలానే రాశారు మొత్తం ప్రాబ్లమ్స్. ప్రతి లెసన్లో ఏ ప్రాబ్లం టచ్ చేయకుండా లేదనమాట.
మోడల్కి ఒక ప్రాబ్లం అని చెప్పేసి అని ఇచ్చారు. అలానే క్లాస్ నోట్స్ మామూలుగా ఆన్లైన్ క్లాస్ చెప్పేటప్పుడు ఒకవేళ ఈ మోడల్లో ఇస్తే ఎట్లా రాయాలి అని కూడా చెప్తారనమాట. ఎక్స్ట్రా పాయింట్స్ కూడా, ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఇందులో లేనివి ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా అప్పటికి సార్కి ఒకవేళ అనిపించింది అట్లా చెప్తారు. ఈ మోడల్లో కూడా రావచ్చేమో ఎగ్జామ్లో, అప్పుడు ఎట్లా రాస్తారు అని. ముందు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి మీకు. అక్కడ నెంబర్స్ వేరే ఇచ్చినా లేకపోతే వేరే ఎట్లా ఇచ్చినా కూడా మీరు అది అర్థం చేసుకొని రాయడానికి ఉండాలి అని చెప్పేసి అంటారనమాట. పూర్ణ సంఖ్యలకు సంబంధించినవి అట్లాగా ఉంటుంది. మీకు క్లారిటీగా చూపించాను అనుకుంటున్నాను ఏ విధంగా ఉంటుంది పేపరు అని. మ్యాథ్స్ 2.0 బుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఆన్లైన్ క్లాస్ అయితే తీసుకోవడం వల్ల మనము దానివల్ల మీరు నష్టపోయారు అని అస్సలు ఫీల్ అవ్వరు. ఖచ్చితంగా నేనైతే చెప్తాను, ఖచ్చితంగా యూజ్ ఉంటుందన్నమాట మనకి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.